హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు మా పొంగల్ సెలబ్రేషన్స్ని చూపిస్తానండి. పొంగల్ వెకేషన్కి మేము హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళామండి. ఊర్లో మా పొంగల్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో చూపిస్తాను నేను మీకు. ఊరు వెళ్ళేటప్పుడైతే ఫుల్ రష్ ఉందండి. రోడ్స్ అంతా మేము ఎల్బీ నగర్ సైడ్ నుంచి బస్కి వెళ్తాము. ఇక్కడంతా రోడ్ మీద ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఇటు సైడ్ అంతా బస్సెస్ ఆపేసి ఉన్నాయి. అటు సైడ్ అసలు తీయడానికి కూడా కుదరలేదన్నమాట. ఏ ఊరు వెళ్ళే బస్సుల దగ్గర వాటి కోసం అని టెంట్లు వేశారండి. ఆ టెంట్ల దగ్గర ఆగుతున్నాయి అన్నమాట బస్సులు. ఇది మేము ఊరు వెళ్ళేటప్పుడు ఫొటోస్ అండి. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఈలోపు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు భోగి ఇంకా సంక్రాంతి పండుగ రోజు సెలబ్రేషన్స్ని చూపిస్తున్నానండి. భోగి పండుగ రోజున మా పిల్లలకి ఇలాగా భోగి పళ్ళు పోసామండి. చిన్నపిల్లలకి ఇలా దిష్టి తీసి భోగి పళ్ళు పోస్తారు కదా, భోగి పళ్ళు కూడా పోసిన తర్వాత ఈవినింగ్ టైంలో చేస్తారు కదండి. మేము కూడా ఈవినింగ్ టైంలోనే చేసాము. ఇలాగా వీళ్ళకి భోగి పళ్ళు కార్యక్రమం అయిన తర్వాత భోజనం చేసామన్నమాట. ఇంకా వీళ్ళు ఈ భోగిపళ్ళని తీసుకుంటున్నారు. ఐష అయితే వాడి తల మీద కూడా లాగుతుంది. ఇలా కొద్దిసేపటి తర్వాత భోగిపళ్ళు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అనమాట. నైట్ టైంలో పిల్లలు ఇంకా అందరూ భోజనం చేస్తున్నారండి. వీళ్ళు ఫస్ట్ తినేసిన తర్వాత మేము తిన్నామన్నమాట. ఇంకా వీళ్ళకి కొంచెం కొంచెంగా వడ్డిస్తున్నారు. మేము వీలైనంత వరకు సంక్రాంతి పండుగ అప్పుడు ఊరు వెళ్ళడానికే ట్రై చేస్తామండి. ఎందుకంటే చాలా సందడిగా ఉంటుంది ఊర్లు. ఆంధ్ర మొత్తం సంక్రాంతి ఫెస్టివల్ బాగా ఫేమస్ కదండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఇవన్నీ నాకు ఎక్కువగా షూట్ చేయడానికి కుదరక నేను కొంచెం షూట్ చేశానండి, క్లిప్పింగ్స్ లాగా. నాకు టైం ఉన్నప్పుడల్లా నేను షూట్ చేశాను. మోస్ట్లీ సెలబ్రేషన్స్ ఏదో ఒక పనులు సరిపోతూ ఉన్నాయండి. ఈ పిల్లలతో చిన్నపిల్లలతో కొంచెం కష్టం కదా. భోగి రోజు ముగ్గు వేసినప్పుడు కూడా తీయడానికి అవ్వలేదండి. ఇది సంక్రాంతి రోజు. ముగ్గులో మేము గొబ్బెమ్మల్ని పెట్టుకొని ఇలాగా పూలన్నీ అంతా ఒలుచుకొని వాటిని గొబ్బెమ్మల మీద వేస్తారండి. ఇప్పుడు నేను మీకు అవి వేయడం కూడా చూపిస్తాను. ఇదంతా ఓపెన్ చేసేసిన తర్వాత గుమ్మంలో మేము చిన్న ముగ్గే వేసామండి. అసలు టైం సెట్ కాలేదన్నమాట. చాలా టైం అయిపోయింది ఊరికే పిల్లలతోటి. ఇంకెక్కడ గొబ్బెమ్మల్ని పెట్టేసుకొని ఇందులో ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకుంటామండి. ఫస్ట్ పసుపు కుంకుమ వేసిన తర్వాత ఈ పువ్వులు ఉంటే కనుక చిన్న రేగిపళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా వేయొచ్చు. మేమైతే పసుపు కుంకుమ వేసి పువ్వులు వేసామండి. ఇంకిలాగా వేసిన తర్వాత రేగిపళ్ళు అయితే మేము వేయలేదు, దొరకలేదండి. ఇంకిలాగా వేసిన తర్వాత ముగ్గు కంప్లీట్ అయిపోయినట్టే. ఈ ముగ్గు అయితే ముందే వేసేసామండి. ముందు ముగ్గు వేసేసిన తర్వాత వీటికి ఈ డెకరేషన్ అంతా చేస్తున్నాం అనమాట. సింపుల్ ముగ్గే వేసాము. ఇలాగా ఈ పూలు ఇలా కలర్స్ ముగ్గులు పువ్వులు వేయడం ఇదంతా మనకి చాలా అందంగా కనిపిస్తుంది కదండి. పండగలప్పుడు పండగ వాతావరణం వీటి వల్లనే సగం వస్తుందేమో అనిపిస్తుంది. ఏంటంటే ముగ్గు వేసేటప్పుడు ఇలాగా వేసేసిన తర్వాత మళ్ళీ ఫొటోస్లో నేను థంబ్నెయిల్లో పెట్టింది శారీతో ఉంది కదా, అది ఓన్లీ ఫోటో కోసం అట్లా రెడీ అయిన తర్వాత తీయించుకున్నానండి ఫోటో. మోస్ట్లీ ఇంక ఇట్లానే వేస్తాం కదా ముగ్గు వేసేటప్పుడు. అంతా రెడీ అయిన తర్వాత ముగ్గు వేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మేమైతే ఇలా ముగ్గు వేసేసిన తర్వాత ఫొటోస్ కోసం మాత్రం రెడీ అయిన తర్వాత ఫోటో తీసుకుంటాం అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్. మార్నింగే చికెన్ కర్రీ వండేసారండి. ఇంకా గారెలు చికెన్ అనమాట. గారెలు చికెన్. లంచ్లోకేమో పప్పు కూడా చేశారు, ఎగ్ బాయిల్ కూడా చేశారు. ఇంక ఇది సంక్రాంతి రోజు లంచ్ అండి. ఇది వీడియో తీయడానికి అవ్వలేదు, ఒక ఫోటో ఉంటే నేను మీకు యాడ్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదండి చాలా వరకు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. వీలైనంత వరకు నేను పోస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇది కనుమ రోజు అండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది కనుమ రోజుది. ఇంక ఇవి భోగిపళ్ళు సెలబ్రేషన్కి సంబంధించిన ఫొటోస్ అండి. కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇలా చక్కగా సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఊరు వెళ్ళడానికే ట్రై చేస్తాము. ఊరు వెళ్ళి ఇలా ఫ్యామిలీతో సరదాగా గడుపుకొని ఇంకా తర్వాత మళ్ళీ హాలిడేస్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తామన్నమాట. వచ్చేసి ఇంకప్పటి నుంచి ఎప్పటిలాగానే బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీలో ఎంతమంది సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఇలా జరుపుకున్నారో మా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.